ప్రజా జీవితంలో ఉన్నప్పుడు కొంచెం నిబద్ధతతో పద్ధతితో ప్రజలు గమనిస్తూ ఉన్నారు అన్నారు. కానీ ఏముంది మీకేం బాధ్యత ఉంది అసలు? ఉదయం ఒకటి మాట్లాడతారు, రాత్రి ఒకటి మాట్లాడతారు, పొద్దున ఒకటి మాట్లాడతారు. ప్రజా జీవితంలో ఉన్నప్పుడు కొంచెం నిబద్ధతతో పద్ధతితో ప్రజలు గమనిస్తూ ఉన్నారు. ఒకటే రీతిని ఇట్లా అబద్ధాలు పోగేసుకుంటూ ప్రచారం చేస్తా ఉంటే కుదరదు, కరెక్ట్ కాదు. అందుకే చాలా స్పష్టంగా ఈ విషయాలు చెప్పడం కోసమే నేను ఈరోజు ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టాను. ప్రతిదీ ఎవ్రీథింగ్ విల్ బి ట్రాన్స్పరెంట్, ఎవ్రీథింగ్ విల్ బి ట్రాన్స్పరెంట్. ఇది కంప్యూటరైజ్డ్ ఏజ్. ఇది ఏ అప్పు దాయటానికి లేదు, పెంచడానికి లేదు, తగ్గించడానికి. ఎవ్రీథింగ్ ఈజ్ కంప్యూటరైజ్డ్. ఏం రికార్డ్స్ ఉన్నాయి? నేను రికార్డ్ నేను కదా చూపించాల్సింది, ప్రభుత్వం కదా, బ్యాంకులు కదా. ఏమండి ఏంటది? అసలు నేను నీ పేరే ఎత్తలేదు. టీ న్యూస్ అని నేను ఎప్పుడు అన్నాను? టీ న్యూస్ ఏంది ఇప్పుడు? కాదు, అది ఆ పేరు మీరు పెట్టుకున్నది. దాన్ని నేనేం చేయను? పెట్టుకున్నవాడి గురించి మాట్లాడతాను. నువ్వు పెట్టుకుంటే నీ గురించి మాట్లాడతా, ఆయన గురించి పెట్టుకుంటే ఆయన గురించి మాట్లాడతా. ఎందుకో సారీ బ్రదర్, నువ్వు విత్డ్రా చేసుకో అని చెప్తే విత్డ్రా చేసుకోవడానికి నేనేమో మరి అసెంబ్లీకి రావాలి కదా ప్రతిపక్ష నాయకుడిగా. నేను రాలే. నాట్ ఈవెన్ వన్ డే లెట్ హిమ్ గో అండ్ చెక్ మై అటెండెన్స్ రిజిస్టర్ యాజ్ సిఎల్పి లీడర్, అపోజిషన్ లీడర్. ఒక్కరోజు కూడా నేను మిస్ కాలేదు అసెంబ్లీకి. ఎవరి స్థాయి? నీ స్థాయి నీ పుట్టుకతో తెలుస్తా, నీ ఉద్యోగంతో తెలుస్తుందా? ఎవడి స్థాయి? నీ పాత్రతో తెలుస్తుంది. ఓకే, నీ పుట్టుకతో కాదు. ఏంటన్నా నీ స్థాయి? ఏంటి నీ స్థాయి? నువ్వు పోషించే పాత్రతో నీ స్థాయి తెలుస్తుంది. నువ్వు ప్రతిపక్ష నాయకుడు కాబట్టి నీ ప్రతిపక్ష నాయకుడిగా ఉంటావు. ఏమండి, మీకు అప్పులు ఎన్ని రకాలు కూడా నేను చెప్పాను ఇప్పుడే. ఒకటి తీసుకొని చెప్తున్నాను. అప్పు అంటే ఎన్ని రకాలు ఉంటుందో కూడా నేను చెప్పాను. కట్టేది ఈ రాష్ట్ర ప్రభుత్వం. ఈ రాష్ట్ర ప్రభుత్వ ప్రజలు కట్టేటువంటి పన్నులతో రాష్ట్ర ప్రభుత్వానికి వచ్చే ఆదాయంతో అప్పులు కడుతున్నాం. ఉదాహరణకి మీరు కాళేశ్వరం కార్పొరేషన్ పేరు మీద అప్పు తీసుకున్నారు. ఏం చెప్పారు మీరు? బ్యాంకులకేను మిగతా వాళ్ళకి మేము ఇది రైతుల దగ్గర డబ్బులు వసూలు చేసి కాళేశ్వరం కార్పొరేషన్ కడుతుంది, ప్రభుత్వాన్ని ఒట్టి గ్యారెంటీ మాత్రమే అడుగుతున్నాం, ఇవ్వండి అని తీసుకున్నారు. ఇప్పుడు ఎవరు కడుతున్నారు అప్పు? కాళేశ్వరం కార్పొరేషన్ కడుతుందా, రాష్ట్ర ప్రభుత్వం కడుతుందా? ఉదాహరణ మిషన్ భగీరథ పేరు మీద మేము నల్ల నీళ్లు తీసుకొస్తాం, ఇంటింటికి పంపు పెడతాం, పంపులో ఇచ్చి నీళ్లతో డబ్బులు వసూలు చేసి కడతాం అన్నారు. ఎవరు కడుతున్నారు అప్పు? దాన్ని అప్పు కింద చూపించట్లే వాళ్ళు. ఎవరు కడుతున్నారు అప్పు? ఎవరు కడుతున్నారు? అప్పు కట్టేది మనమే కదా. సో వాటిని అప్పులుగా చూపించట్లే వాళ్ళు. ఇవన్నీ అప్పులు రాష్ట్ర ప్రభుత్వం కట్టే కదా తీర్చేది. దయచేసి మీరు కూడా అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, మీడియా మిత్రులందరికీ, ఇందులో ఈ కట్టే ప్రతి అప్పులో ప్రతి పైసాలో మీ పైసా కూడా ఉంది.
ఏదో నాదో రేవంత్ రెడ్డి గారితో ఈ క్యాబినెట్ కాదు. మీరు కొనుక్కునే ఆ ఉప్పు, పప్పు, నూనె, చింతపండు, బియ్యంలో మీరు జిఎస్టీ కడుతుంటే ఆ వచ్చే డబ్బులతోనే ఈ అప్పు కడతాం. సో అప్పులు అనేది ఇది ఎవరో ఒకళ్ళకి సంబంధించి కదా, మన అందరికి సంబంధించింది. వి ఆల్ హ్యావ్ టు థింక్ అబౌట్ ఇట్ సీరియస్లీ. ఏమ్మా, నేను చెప్పింది ఒకటి, నువ్వు అడిగేది ఒకటి. నేను చెప్పింది ఒకటి, నువ్వు అర్థం చేసుకునేది ఒకటి, నువ్వు అడిగేది ఒకటి. నువ్వు కావాలని అడిగితే నేనేం చెప్పలేను. నేను సింపుల్గా మీకు టోటల్గా ఈ అప్పులు రాష్ట్ర ప్రభుత్వం పేరు చెప్పి తీసుకొచ్చిన అప్పులు కాగితం మీకు ఇచ్చారు. ఈ అప్పులు రాష్ట్ర ప్రభుత్వమే చెల్లించాలి బ్యాంకులకి. ఇది నేను చెల్లించను, నువ్వు చెల్లించను, కేసీఆర్ గారు, కేటీఆర్ గారు చెల్లించను, హరీష్ రావు గారు. రాష్ట్ర ప్రభుత్వ ఖజానా నుంచే ఈ అప్పులు కట్టాలి. 6.7 అయ్యా. ఇప్పుడు మీరు 40,000 కోట్లు ఉద్యోగస్తులు రోజు గొడవ చేసి అది అప్పే కదా, వాళ్ళు దాచుకున్న డబ్బే కదా. అందులో అది కూడా చెప్పాం. మీరు రెండో కాగితం చదవలే, ఒకటే చదివి చెప్తున్నారు. ఇప్పుడు కూడా చెప్పేది అదే నేను, దాంట్లో ఏం డిఫరెన్స్ ఏం లేదు అమ్మా. 40,000 కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు దాచుకున్న డబ్బు కూడా అప్పే. ఓకే, ఆ అప్పు సంబంధించే ప్రతి నెల ఇప్పుడు 2,000 కోట్లు ఇస్తా ఉన్నాం. ఎప్పుడు అసెంబ్లీ సెషన్ పెడితే అప్పుడు రావాలండి. ఆయన కోసం సెషన్ పెట్టరు, నా కోసం పెట్టారు అప్పుడు సెషన్. గవర్నమెంట్ విల్ డిసైడ్. దయచేసి నేను కూడా అపోజిషన్ లీడర్గా పనిచేశాను. టు కమ్. ఏమ్మా, అదే కదా బాధ్యత రాహిత్యం అంటే, అదే కదా. 10 సంవత్సరాలు రాష్ట్రాన్ని నన్ను అందరూ తాకట్టు పెడితే తప్పు చేస్తే ఆగం చేస్తే అన్ని